చర్చలో పాల్గొంటున్నారు. సిపిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ విశ్లేషకులు జేడి లక్ష్మీనారాయణ గారు, మరి కాసేపట్లో ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు కూడా జాయిన్ కాబోతున్నారు. రైట్ లక్ష్మీనారాయణ గారు, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి, జై భారత్. రైట్, నమస్తే సార్. సార్ ఏం జరగబోతుంది సార్? కేజ్రీవాల్ అరెస్ట్ అవుతారు అన్న చర్చ గత వారం 10 రోజులుగా ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ తర్వాత ఇంకా నెక్స్ట్ టార్గెట్ కేజ్రీవాల్ అన్న చర్చ కూడా జరిగింది. ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు సార్? కేజ్రీవాల్ గారికి అనేక సార్లు ఈడీ సమన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ సమన్స్ ను ఆయన అనేక కారణాల వల్ల నేను వాళ్ళ క్వశ్చనింగ్ కి నేను అటెండ్ అవ్వలేను అని వారు చెప్పడం జరిగింది. ఫైనల్ గా నిన్న వారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో మామూలుగా అరెస్ట్ చేసిన వెంటనే 24 గంటల లోపల సంబంధిత కోర్టు ముందు వారిని ప్రవేశపెట్టడం, తర్వాత వారి దగ్గర ఉన్న ఏ ఆధారాలతో అరెస్ట్ చేశారు, ఆ తర్వాత అరెస్ట్ చేయడానికి కారణాలేంటి అని వాళ్ళు సబ్మిట్ చేస్తూ ఫర్దర్ ఇంట్రాగేషన్ కి వారి కస్టడీ కావాలా లేదా అన్నది ఈడీ అన్నది ఈరోజు కోర్టు ముందు వారి దగ్గరున్న పేపర్స్ ఇవి ప్రవేశపెట్టి, మొన్న ఎలాగైతే కవిత గారిని 10 రోజుల కస్టడీకి మాకు కావాలని అడిగారో అదేవిధంగా వీరిని కూడా అడిగే అవకాశం ఉంటుంది. సర్వసాధారణంగా అరెస్ట్ అయిన తర్వాత ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఆ అరెస్టును జస్టిఫై చేస్తూ ఫర్దర్ ఇంట్రాగేషన్, ఎందుకంటే అరెస్ట్ అన్నది సర్వసాధారణంగా పవర్స్ ఉన్నాయి కదా అని అరెస్ట్ చేయడం ఒకటి, ఆ తర్వాత అరెస్ట్ చేసిన వ్యక్తి నుంచి ఏ విధమైన సమాచారం రాబట్టాలి అన్నది, ఎందుకంటే కొన్ని విషయాలు ఎక్స్క్లూజివ్ నాలెడ్జ్ లో ఉంటాయి. ఆ ఎక్స్క్లూజివ్ నాలెడ్జ్ లో ఉన్న విషయాలను రాబట్టడానికి అరెస్ట్ తప్ప వేరే గత్యంతరం లేదని సాధారణంగా ఏజెన్సీస్ కోర్టు ముందు పెట్టడం జరుగుతుంది. వాళ్ళ దగ్గరున్న ఎవిడెన్స్ తర్వాత కారణాలు పరిశీలించిన తర్వాత కోర్టు ఒక నిర్ణయం తీసుకుంటుంది. వారిని ఫర్దర్ కస్టడీకి ఇవ్వడమా, లేకుంటే జ్యుడిషియల్ కస్టడీకి పంపడమా, లేకపోతే బెయిల్ ఇవ్వడమా అన్నది ఈ 3 విషయాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. మరి ఈ రోజు కోర్టులో వారిని ప్రవేశపెట్టిన తర్వాత ఏ విధమైన ఆర్గ్యుమెంట్స్ జరుగుతుందో అన్నది చూడాల్సిన అంశం. సార్, యాక్చువల్గా పిఎంఎల్ఏ కోర్టు ముందుకు నేడు వెళ్ళబోతున్నారు. కస్టడీకి ఈడీ కోరబోతుంది అంటున్నారు. అసలు ఈ పిఎంఎల్ఏ కోర్టుకు వెళ్ళడం వెనక కారణం ఏంటి? సాధారణంగా ఎలా ఉంటుందంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అంటాం. అంటే ఏదైనా ఒక కేసు అయిన తర్వాత ఆ క్రైమ్ చేయడం వల్ల వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో ఆ డబ్బుని వీళ్లు లాండరింగ్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఇప్పుడు చెప్పడం ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అనేక మంది ప్రైవేట్ ప్లేయర్స్ కి వీళ్ళు లాభం చేకూరుస్తూ దానివల్ల ఒక 100 కోట్ల రూపాయలు ఈ పార్టీకి రావడం, ఈ పార్టీలో ఉన్న వ్యక్తులకు రావడం, ఆ తర్వాత గోవా ఎన్నికల్లో ఈ డబ్బును వినియోగించడం జరిగింది. ఈ వచ్చిన డబ్బును ఆ విధంగా మార్చే ప్రయత్నం చేశారన్నది ముఖ్యంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కింద వారి మీద ఉన్న అలిగేషన్. ఎప్పుడూ కూడా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టంకి ముందు ఒక సిబిఐ కేసో లేకుంటే పోలీస్ కేసో ఉంటుంది. ఈ కేసులో మీరు చూస్తుంటే సిబిఐ మొదట ఇన్వెస్టిగేషన్ చేసింది. యాక్చువల్గా ఐ థింక్ మొదట ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఏదైతే ఉందో ఢిల్లీ పోలీసులో వారు మొదలు పెట్టారు ఇందులో ఇన్వెస్టిగేషన్. ఆ తర్వాత ఈ కేసును సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సిబిఐ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్న తరుణంలో ఈడీ కూడా ప్యారలల్ గా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కింద కేసు బుక్ చేసి వాళ్ళు కూడా ప్యారలల్ ఇన్వెస్టిగేషన్ జరుపుతుంటారు. కాబట్టి ఇప్పుడు జరిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు చేసిన అరెస్ట్. సో ఈ సందర్భంగా వాళ్ళ ముఖ్య భూమిక ఏముంటుందంటే ఏ విధంగా ఈ లిక్కర్ పాలసీలో జరిగిన కేసు ద్వారా వచ్చిన డబ్బును ఏ విధంగా వీళ్ళు లాండర్ చేశారు, ఏ విధంగా వీళ్ళు చేతులు మార్చే ప్రయత్నం చేశారు, ఈ విధమైన కరప్షన్ కేసులో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఆ కరప్షన్ కేసులో వచ్చిన డబ్బును వీళ్ళు ఏ విధంగా దాన్ని వైట్ మనీ, అంటే ఇది టెయింటెడ్ మనీ అంటారు దీన్ని, ఆర్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటారు. ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ని వీళ్ళు ఏ విధంగా లాండర్ చేశారన్నదే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ యొక్క ప్రధానమైన స్కోప్ అన్నమాట. చూసాం రాజకీయ కారణాలు దారితీసిన పరిస్థితులపై నాగేశ్వర గారు ఏం మాట్లాడారు. ఇప్పుడు అటు కేసు పరంగా ఏం జరగబోతుంది? 9 సార్లు సమన్లు జారీ చేశాము, సీఎం రెస్పాండ్ అవ్వలేదు, పక్కా ఆధారాలతోనే అదుపులోకి తీసుకుంటున్నామని
అటు ఈడీ ఒకవైపు చెప్తోంది. నిన్న ఢిల్లీ హైకోర్టుకు కేజ్రీవాల్ ఆయన వెళ్ళిన తర్వాత అరెస్ట్ చేయకుండా అడ్డుకోవాలని మేము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పడం, నిన్న అర్ధరాత్రి సుప్రీంకోర్టు ధర్మాసనానికి సంబంధించి అటు కేజ్రీవాల్ న్యాయవాదులు అప్రోచ్ అవటం, ఈరోజు దాన్ని విచారిస్తామనటం, అంటే న్యాయపరంగా ఇప్పుడు ఏం జరగబోతోంది, కేసుకు సంబంధించి రాజకీయ కారణాలు ఉన్నాయి కాబట్టి అసలు అవినీతి జరగలేదని ఒక కన్క్లూజన్కి వచ్చేస్తామా? లక్ష్మీనారాయణ గారు, ఇందాక ఈ పిఎంఎల్ఏ కోర్టుకి ఎందుకు వెళ్తారు, దానికి ప్రొసీజర్ ఏంటనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే రాజకీయ కారణాలు ఏమై ఉండొచ్చు అన్న దాన్ని నాగేశ్వర్ గారు సవివరంగా వివరించారు. అంటే ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది అత్యంత కీలకమైనది. ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఈరోజు అటు కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు అప్రోచ్ అయిన నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది అన్నది ఒకటైతే, అంటే ఒక రాజకీయ కారణాలకే పరిమితం అవుదామా, అసలు అవినీతి ఏది జరగలేదని ఒక కన్క్లూజన్కి రావచ్చా? సాధారణంగా హైకోర్టులోను సుప్రీంకోర్టులోను ఈ రాజకీయ కారణాలు పెద్ద పరివ్యూలోకి రాకపోవచ్చు. జనరల్ గా ఏముంటుందంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కి వాళ్ళ దగ్గర ఉన్న విషయాలను ఇన్వెస్టిగేట్ చేయడానికి కోర్టులు సహకరించాలి అన్నది సర్వసాధారణంగా మన ఇన్వెస్టిగేషన్ లో కానీ కోర్టుల మధ్య ఉన్న భూమిక. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళు ఇది టోటల్ గా పొలిటికల్ ప్రాసెస్ లో జరిగింది అని వాళ్ళు వాదించవచ్చు, కానీ అల్టిమేట్ గా ఏమవుతుందంటే కోర్టులలో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కి సఫిషియంట్ టైము, సఫిషియంట్ ఇది మనం అలౌ చేయాలన్నది యూజువల్ గా కోర్ట్స్ భూమిక. సో ఆ విధంగా మీరు చూసుకుంటే కోర్టులో సుప్రీంకోర్టులో పెద్ద రిలీఫ్ వస్తుందని నేను అనుకోను. యాక్చువల్గా ఆయన ఈ హాస్ టు అండర్గో త్రూ దిస్ ప్రాసెస్ అని అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఏదైతే కస్టడీ అడుగుతారో దాని మీద కస్టడీ వద్దు అని ఆర్గ్యూ చేయొచ్చు, కానీ అసలు కేసే మా మీద లేదు అన్న వాదనలు మామూలుగా హైకోర్టు సుప్రీంకోర్టులో అవి పెద్దగా యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఇంతవరకు జరిగిన కేసెస్ మీరు తీసుకుంటే. సో ఈ హాస్ టు అటెండ్ పెట్టుకుని కోర్టులో వాదించాల్సి వస్తుంది. మ్యూట్ చేస్తారా? సార్ మాట్లాడండి సార్. సో దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సాధారణంగా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయడానికి కోర్టులు జనరల్ గా ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో పెద్దగా ఇంటర్ఫేర్ అవ్వవు. వాళ్ళు సాధారణంగా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కి కావలసినంత అవకాశం ఇవ్వాలి అన్నది డ్యూరింగ్ చాలా జడ్జిమెంట్స్ లో కూడా ఉన్నది. బ్లేటెంట్ గా ఎక్కడైనా ఉంటే అప్పుడు దాన్ని నిరోధిస్తారు, కానీ జనరల్ గా ఇనీషియల్ అరెస్టు ఆ తర్వాత వాళ్ళు కోరే కస్టడీ దీంట్లో పెద్దగా కోర్ట్స్ ఇంటర్ఫియర్ చేసుకున్నట్టు ఎక్కడ మనము చూడలేదు. సో ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఏ విధమైన భూమిక తీసుకుంటుందో అన్నది ప్రధానంగా చూడాల్సిన అంశం. అయినా కూడా ఈ రోజు వారు కోర్టులో హాజరై వారి అరెస్ట్ ఏ విధంగా ఇల్లీగల్ అని, ఆ తర్వాత ఫర్దర్ కస్టడీకి ఇవ్వకూడదు అని వాళ్ళ వాదనలు వినిపిస్తారు. ఆ సందర్భంగా కోర్టులో ఏ విధమైన భూమిక వాళ్ళు తీసుకుంటుందో అన్నది చూడాల్సిన అంశం. సార్, రెండోది, అరెస్ట్ అయినా కూడా జైలు నుంచే సీఎం కేజ్రీవాల్ విధులు నిర్వర్తిస్తారు, జైల్లో ఉన్న అరెస్ట్ అయిన ఆయనే సీఎం అని ఆప్ నేతలు అంటున్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్ జైలు నుంచి ఒకవేళ ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే అక్కడి నుంచి విధులు నిర్వర్తించడం సాధ్యమేనా? లక్ష్మీనారాయణ గారు. జనరల్ గా ఏమవుతుందంటే అండి, వీరు సాధారణంగా అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు అక్కడ సీఎం విధి విధానాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎవరికో ఆపద్ధర్మంగా ఎవరికో అప్పగించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ అన్నది కంటిన్యూస్ గా ఉంటుంది కాబట్టి ఎవరో ఒకరికి కేర్ టేకర్ సీఎం గా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకుంటాను. సో ఆ విధంగా ఈ రోజు జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ పిఎంఎల్ఏ కోర్టులో ఈ రోజు వారి వాదనలు విన్న తర్వాత కోర్టు వీరిని కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని వెంటనే బెయిల్ అప్లికేషన్ కూడా కేజ్రీవాల్ గారు మూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈడీ కస్టడీ అన్నది వాళ్ళు వద్దు అంటారో ఆ సమయంలో వెంటనే వీరు బెయిల్ అప్లికేషన్ మూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఇక్కడ కస్టడీ పిటిషన్ ను ఫర్ ఎగ్జాంపుల్ పిఎంఎల్ఏ కోర్టు రద్దు చేస్తే వెంటనే వాళ్ళు హైకోర్టు వెళ్లడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో
కీలక పరిణామాలు ఈ రోజు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజు పిఎంఎల్ఏ కోర్టులో ఏం జరుగుతుంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ జడ్జి గారు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారన్న దాని మీద ఉభయ పక్షాలు అంటే ఈడీ కావచ్చు లేకుంటే కేజ్రీవాల్ గారు కావచ్చు వారు ముందుకు ఎలా వెళ్లాలి అన్న దాని మీద వ్యూహరచనలు వాళ్ళు చేసుకుంటారు. సార్ మీ అంచనా ఏంటి సార్? ఈ పిఎంఎల్ఏ కోర్టు ముందుకు వెళ్తున్నారు, ఈడీ కస్టడీకి విన్నవిస్తుంది కాబట్టి కస్టడీకి ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఎలాంటి కేసుల్లో? లక్ష్మీనారాయణ గారు నేను మాట్లాడచ్చు. ఈడీ యాక్చువల్ గా ఏమవుతుందంటే ప్రతి కేసులో కూడా అరెస్ట్ జస్టిఫై చేసుకోవడానికి జస్టిఫికేషన్ వాళ్ళ అరెస్ట్ ఏ విధంగా చేశాము అన్న దాన్ని వారు అక్కడ వివరిస్తారు. ఆ తర్వాత అరెస్ట్ అయిన తర్వాత మాకు కస్టడీ కావాలి అని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కవిత గారి కేసు తీసుకున్నా కూడా వారిని అరెస్ట్ చేసిన తర్వాత మాకు 10 రోజుల ఈడీ కస్టడీ తీసుకోవాలి అని అడిగారు. 10 రోజుల ఈడీ కస్టడీ అంటే కోర్టు 7 రోజుల కస్టడీ అలౌ చేసింది. ఇప్పుడు ముఖ్యంగా కేజ్రీవాల్ గారి కేసు సందర్భంలో వారు ఏమంటారంటే కవిత గారిని అరెస్ట్ చేశాం, వారు కస్టడీలో ఉన్నారు కాబట్టి వారి ఇద్దరిని కూడా మేము ఫేస్ టు ఫేస్ పెట్టి అనేక విషయాలు మేము రాబట్టాలి అన్నది సాధారణంగా ఈడీ చేయబోతున్న వాదన కోర్టులో అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ కవిత గారిని అరెస్ట్ చేయడం వల్ల వారి దగ్గరున్న సమాచారాన్ని వీరికి అడిగి వీరి దగ్గర నుంచి కూడా సమాచారం రాబట్టాలి అన్న విషయం మీద కూడా ఈ హలో ఈ విధంగా కస్టడీ పిటిషన్ లో ఆల్రెడీ కవిత గారు అరెస్ట్ లో ఉన్నారు కాబట్టి వారిని కేజ్రీవాల్ గారిని కలిపి మేము విచారించాలి అన్నది కూడా ఈడీ కేసులో ముఖ్యంగా ఈడీ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వాదించే అవకాశం ఉంటుంది. సో సర్వసాధారణంగా అనుభవం బట్టి చూస్తే ఈ రోజు ఏ విధమైన వాదనలు ఇరువైపుల నుంచి ఉంటాయన్న దాని మీద పిఎంఎల్ఏ కోర్టు జడ్జి ఏం నిర్ణయిస్తారు. సాధారణంగా అనుభవం బట్టి చూస్తే ఈ కేసులో పెద్దగా ఇంటర్ఫియరెన్స్ కోర్టు చేయదు అని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ముందు చూసినా మనీష్ సిసోదియా చూసినా, తర్వాత సంజయ్ సింగ్ గారిది చూసినా, ఆ తర్వాత కవిత గారి ఇష్యూ చూసినా కూడా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కు జనరల్ గా కోర్టులు ఈ స్టేజ్ లో వాళ్ల యొక్క రైట్ ఏదైతే ఉందో ఇన్వెస్టిగేషన్ చేసే రైట్ ను అడ్డుకునే విధంగా పెద్దగా ఆర్డర్స్ ఉండవు అని నేను అనుకుంటానండి.